నమస్తే వెల్కమ్ టు V2 న్యూస్ ముందుగా హెడ్లైన్స్ శ్రీకాళహస్తి మండలం కందాడు గ్రామంలో ఇంటింటికి మీ బొజ్జల కార్యక్రమం టీడీపీకి మద్దతు తెలపాలని నియోజకవర్గ ఇన్ఛార్జి బొజ్జల సుధిరెడ్డి ప్రచారం అందరూ కలిసి సమన్వయంతో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను విజయవంతం చేద్దాం ఉద్యోగులతో శ్రీకాళహస్తి ఆలయ ఈవో నాగేశ్వరరావు దక్షిణ కైలాసం శ్రీకాళహస్తిలో వేడుకగా పంచమూర్తుల గ్రామోత్సవం స్వామి అమ్మవార్లకు అడుగడుగున హారతులు పట్టిన భక్తులు శ్రీకాళహస్తి ఆర్డీఓ కార్యాలయంలో అఖిలపక్ష నేతలతో అధికారుల సమావేశం ఓటర్ లిస్టు ఫిర్యాదుల పరిశీలన వేడుకగా తిరుపతి 894వ జన్మదిన వేడుకలు నగర వీధుల్లో ర్యాలీ నిర్వహించిన టీటీడీ చైర్మన్ భూమన ఈవో ధర్మారెడ్డి మాఘ పౌర్ణమి సందర్భంగా శ్రీకాళహస్తి దేవస్థానం ఆధ్వర్యంలో స్వర్ణముఖి నదిలో నిర్వహించిన త్రిశూల స్నాన మహోత్సవంలో ఎమ్మెల్యే బిఎం మధుసూదన్ రెడ్డి పాల్గొన్నారు. ఎమ్మెల్యేతో పాటు ఆలయ చైర్మన్ అంజూరు శ్రీనివాసులు, ఈవో నాగేశ్వరరావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని పుణ్య స్నానాలు ఆచరించారు. వేలాది భక్తులు శివనామ స్మరణతో స్వర్ణముఖి నదీ తీరం పోటెత్తింది. మాఘ పౌర్ణమిని పురస్కరించుకొని శ్రీకాళహస్తి స్వర్ణముఖి నది ఒడ్డున త్రిశూల స్నాన మహోత్సవం శాస్త్రయుక్తంగా చేపట్టారు. మాఘ పౌర్ణమి నాడు స్వర్ణముఖి నదికి పుష్కరం వస్తుందని పురాణాలు పేర్కొంటున్నాయి. ఈ సందర్భంగా శనివారం మాఘ పౌర్ణమిని పురస్కరించుకొని శ్రీకాళహస్తి ఆలయంలో అలంకార మండపంలో స్వామి అమ్మవార్లకు గణపతి, సుబ్రహ్మణ్య స్వామి, చండీ కేశవులు త్రిశూలంకు విశేష అలంకారాలు చేసి ప్రత్యేక పూజలు జరిపి మంగళ వాయిద్యాల నడుమ ఊరేగింపుగా తీసుకొచ్చారు. శ్రీకాళహస్తి ఆలయ సమీపంలోని స్వర్ణముఖి నది ఒడ్డున పంచమూర్తుల ఉత్సవాలను కొలువు తీర్చి ఆలయ అర్చకులు, వేద పండితుల ఆధ్వర్యంలో విశేష పూజా కార్యక్రమాలు జరిపారు. అనంతరం సద్యోముక్తి వ్రత పూజలు జరిపారు. ఆలయ వేద పండితులు సద్యోముక్తి వ్రత దీక్ష విశిష్టతను భక్తులకు వివరించారు. అనంతరం భక్తుల శివనామ స్మరణ నడుమ త్రిశూలాన్ని అర్చకులు తీసుకుని వెళ్లి స్వర్ణముఖి నదిలో పుణ్య స్నానాలు ఆచరించారు. ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి, దేవస్థానం చైర్మన్ అంజూరు శ్రీనివాసులు దంపతులు, ఆలయ ఈవో నాగేశ్వరరావు దంపతులు, ధర్మకర్తల మండలి సభ్యులు పుణ్య స్నానాలు ఆచరించారు. ఈ సందర్భంగా వందలాది మంది భక్తులు శివనామ స్మరణ చేస్తూ పుణ్య స్నానాలను ఆచరిస్తూ ఓం నమ శివాయ అంటూ భక్తి పారవస్యంతో తన్మయం చెందారు. అనంతరం పంచమూర్తులకు విశిష్ట ధూపదీప నైవేద్యాలు నివేదించి వేదమంత్ర పుష్పం సమర్పించి పూర్ణ హారతులు వేదోయుక్తంగా సమర్పించారు. ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ నదికి పుష్కర ఘాట్లు ఏర్పాటు చేస్తామన్నారు. దేవస్థానం చైర్మన్ అంజూరు
మగా నక్షత్రం మాఘమాసం ఈరోజు నా నక్షత్రం కూడా చాలా సంతోషంగా ఉంది. 3 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది. కాబట్టి ఈసారి శివరాత్రి కూడా మా కొత్త యువ గారు, చైర్మన్ గారు, బోర్డు మెంబర్స్, అదేవిధంగా కాంగ్రెస్ ప్రజలు అందరూ కలుసుకుని మా కుటుంబ ఫంక్షన్ లాగా లాస్ట్ టైం చేసిన దానికి 2 రెట్లు ఎక్కువగా చేసి యాత్రికులందరూ కూడా దగ్గర చూడమని తెలిసాం. ఈ రోజు ఫస్ట్ దేవుళ్ళని పిలిచి ఈరోజు స్నానం చేయటం, వాళ్ళు కూడా మేము స్నానం చేయటం నిజంగా చాలా భాగ్యంగా భావిస్తున్నాం. చాలా మంది ప్రజలందరూ కూడా వచ్చారు. కాబట్టి ఈ సంస్కృతికి క్రౌడ్ ఉంది. నెక్స్ట్ ఇయర్ వచ్చేసరికి దాని కోనే టైప్లో కట్టాలని ఉద్దేశంతో ఆలోచిస్తున్నాం. ఎందుకంటే ప్రతి సంవత్సరం ఇప్పుడు కూడా శివం రెడీ చేస్తున్నాం. ఆ పక్క 2 ఘాట్లు రెడీ చేస్తున్నాం. ఇవన్నీ కూడా రెడీ అయిపోతే కాళహస్తికి మనం తిరుమల లాగా తయారవుతుందని తెలియజేస్తాం. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. కానీ ఈసారి ఇంకా బాగా ఉంటుందనేది మేము ఆశిస్తున్నాము. అదేవిధంగా భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయడానికి మేము నిశ్చయంతో ఉన్నాము. శ్రీకాళహస్తి వాయులింగేశ్వరుడు దివ్యక్షేత్రంలో మాఘమాసంలో పౌర్ణమి సందర్భంగా, మాఘ పౌర్ణమి సందర్భంగా స్వామి అమ్మవార్లకు ఏటి ఉత్సవం జరుగుతుంది. ఆ ఏటి ఉత్సవంలో భాగంగానే ఈరోజు స్వామి అమ్మవార్లను, అదేవిధంగా విఘ్నేశ్వరుడు కుమారస్వామిని, చండీకేశ్వరుని, వీళ్ళందరితో పాటు త్రిశూలాన్ని కూడా తీసుకొచ్చి ఏటి ఉత్సవంలో వారందరినీ పాల్గొనేటట్టు చేయడము, వారితో పాటు భక్తులందరూ కూడా ఏటి ఉత్సవంలో పాల్గొంటే ఈ మాఘ పౌర్ణమి సందర్భంగా 1000 శివలింగాలు కాదు, 1 కోటి శివలింగాలు ప్రదర్శించిన యొక్క ఫలితం ఈ మాఘ పౌర్ణమి ఏటి ఉత్సవం ద్వారా కలుగుతుందని చెప్పేసి నాడునుడి. అటువంటి ఏటి ఉత్సవంలో మా యొక్క గౌరవ ఈఓ గారు నాగేశ్వరరావు గారు అధికారులందరినీ కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రతి భక్తుడు సంపూర్ణంగా ఏటి స్నానం చేసే అవకాశాన్ని కల్పించినారు. వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి మా యొక్క ఆత్మీయుడు, ప్రియమిత్రుడు, గౌరవ శాసనసభ్యులు బిఎం మధుసూదన్ రెడ్డి గారు ముఖ్య అతిథిగా ఇచ్చేసి కార్యక్రమంలో పాల్గొనడం కూడా మాకు ఆనందం చేస్తుంది. ఈ రోజు నుంచి కూడా శివరాత్రి బ్రహ్మోత్సవాలు అన్నిటికీ కూడా ప్రతి ఉత్సవానికి అంకురార్పణ మాదిరిగా మేము ప్రయత్నాలన్నీ కూడా చేస్తున్నాం. ఉత్సవాలు సఫలీకృతం కావాలని ఆ తల్లికి జ్ఞానప్రసన్న మీద వాయులింగేశ్వరి యొక్క చల్లని దీవెళ్లు శ్రీకాళహస్తి ప్రజలందరికీ ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. కైలాసవాసే భగవాన్ శ్రీ కాళహస్తీశ్వర శివ కరోతి నిత్య కళ్యాణం కరుణావృణాలయ. శ్రీ జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీ కాళహస్తీశ్వర స్వామినే నమః. శ్రీ జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీ కాళహస్తీశ్వర స్వామివారి యొక్క క్షేత్రమందు ప్రతి సంవత్సరము కూడా మాఘ పౌర్ణమి రోజున స్వర్ణముఖి నది పుష్కరం అనేది విశేషంగా నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా కూడా మొట్టమొదటిగా కూడా స్వామివారి ఆలయం నుంచి కూడా పంచమూర్తులు వినాయకుడు, సుబ్రహ్మణ్య స్వామి, స్వామి అమ్మవారు, దుర్గాదేవి, చండికేశ్వరుడు, ఈ పంచమూర్తులను కూడా తీసుకొచ్చి స్వర్ణముఖి నదిలో ఉంచి విశేషంగా కూడా స్వామివారికి కలశం ఉంచి విఘ్నేశ్వర పూజ, పుణ్యాహవాచనము, ఈ పంచమూర్తులను కూడా కలశంలో ఆవాహన చేసి విశేష సుగంధ ద్రవ్యాలతో కూడా పూజించి త్రిశూలానికి పూజించి ఈ త్రిశూలాన్ని కూడా పూజా విధానం అయిన తర్వాత సత్యమూర్తి యొక్క వ్రత విధానమును కూడా, వ్రత మహత్వమును కూడా భక్తులకందరికీ కూడా వివరించి అటు పిమ్మట ఈ త్రిశూలాన్ని స్వర్ణముఖి నదిలో చక్రస్థానం నిర్వహించడం జరుగుతుంది. శ్రీకాళహస్తి మండలం కందాడు గ్రామం, కందాడు ఎస్టీ కాలనీ, హరిజనవాడలలో టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జి బొజ్జల సుధీర్ రెడ్డి పర్యటించారు. మీ ఇంటికి మీ బొజ్జల కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి వెళ్లి ప్రచారం నిర్వహించారు. శ్రీకాళహస్తి మండలం కందాడు గ్రామం, కందాడు ఎస్టీ కాలనీ, హరిజనవాడలో టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జి బొజ్జల సుధీర్ రెడ్డి ఆధ్వర్యంలో మీ ఇంటికి మీ బొజ్జల కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా ఇంటింటికి వెళ్లి ప్రచారం నిర్వహించారు. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని ఆదరించాలని, తమకు మద్దతు ఇవ్వాలని ప్రతి ఇంటికి వెళ్లి అభ్యర్థించారు. బొజ్జల కుటుంబ సభ్యులు ఇంటింటి ప్రచారానికి కందాడు గ్రామ ప్రజల నుంచి మంచి స్పందన లభించింది. రాబోయే ఎన్నికల్లో టీడీపీకి ఓటు వేసి గెలిపించాలని కోరారు. రాష్ట్రంలో వైసీపీ అరాచక పాలన కొనసాగుతుందని, ప్రజలు ఓటుతోనే బుద్ధి చెప్పాలని సూచించారు. నియోజకవర్గంలో మళ్లీ అభివృద్ధి జరగాలన్నా, గోపాలన్న పాలన రావాలన్నా వచ్చే ఎన్నికల్లో టీడీపీకి ఓటు వేసి తమను ఎమ్మెల్యేగా, చంద్రబాబును ముఖ్యమంత్రిగా గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు పోలూరు శ్రీనివాసరెడ్డి, క్లస్టర్ ఇన్ఛార్జి రంగినేని చెంచయ్య నాయుడు, యూనిట్ ఇన్ఛార్జి కృష్ణారెడ్డి, రఘు, పాపిరెడ్డి, రవీంద్రనాథ్ రెడ్డి, ఇతర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
శ్రీకాళహస్తీశ్వర స్వామి ఆలయంలో వచ్చే నెల 3 నుంచి 16వ తేదీ వరకు నిర్వహించనున్న మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాలను సమన్వయంతో విజయవంతం చేద్దామని ఆలయ కార్యనిర్వహణాధికారి ఎస్పీ నాగేశ్వరరావు కోరారు. మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాలపై ఆలయ పరిపాలన భవనంలో వేద పండితులు, అర్చకులు, అధికారులతో పాటు చర్చించారు. వారి సలహాలు, సూచనలు స్వీకరించారు. బ్రహ్మోత్సవాల వేళ ఆలయ ఉద్యోగులందరూ కలిసి పనిచేయవలసిన అవసరం ఉందని శ్రీకాళహస్తి దేవస్థానం ఈవో నాగేశ్వరరావు అన్నారు. వచ్చే నెల 3 నుంచి 16వ తేదీ వరకు నిర్వహించనున్న మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాలను సమన్వయంతో విజయవంతం చేద్దామని ఆలయ కార్యనిర్వహణాధికారి ఎస్వి నాగేశ్వరరావు కోరారు. మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాలపై శుక్రవారం ఆలయ పరిపాలన భవనంలో వేద పండితులు, అర్చకులు, అధికారులతో చర్చించారు. వారి సలహాలు, సూచనలు స్వీకరించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. స్వామి అమ్మవార్లకు అలంకరణలు బాగా చేయాలన్నారు. నిర్ణీత సమయానికి స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను పురవిహారం కోసం తీసుకురావడానికి చర్యలు తీసుకోవాలన్నారు. వాహన సేవల్లో ఎలాంటి సమస్యలు లేకుండా చూడాలన్నారు. ఈ ఏడాది సాంస్కృతిక కార్యక్రమాలు బాగా నిర్వహించాలని ఆయన కోరుకున్నారు. ఇంజనీరింగ్ విభాగం వారు పనులు త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. ఏదైనా సమస్య ఉంటే తన దృష్టికి తీసుకురావాలని ఆయన చెప్పారు. అన్ని శాఖల అధికారులను సమన్వయం చేసుకుని బ్రహ్మోత్సవాలను విజయవంతం చేద్దామని నాగేశ్వరరావు కోరుకున్నారు. ఈ సమావేశంలో ఆలయ ప్రధాన అర్చకులు, సంబంధం గురుకుల్, కరుణ గురుకుల్, ఉప ప్రధాన అర్చకులు, వేద పండితులు, ఆలయ అధికారులు పాల్గొన్నారు. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో మాఘమాసం తిరుచి వాహన సేవ నేత్రపర్వంగా నిర్వహించారు. జ్ఞానరూపిణి, మంగళకర స్వరూపిణి, జ్ఞాన ప్రసూనాంబ దివ్య మంగళకర స్వరూపాన్ని దర్శించుకుంటూ భక్తులు ఆధ్యాత్మిక ఆనందంతో పరవశించారు. ప్రాకారోత్సవంలో అమ్మవారికి విశేష పూజలు జరిపారు. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో శుక్రవారం రాత్రి శ్రీ జ్ఞాన ప్రసూనాంబ దేవి తిరుచి వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయంలోని అమ్మవారి సన్నిధిలో అమ్మవారి ఉత్సవమూర్తికి విశిష్ట దివ్య అలంకారాలు చేసి తిరుచి వాహనంపై కొలువు తీర్చి ఆలయ ప్రాకారోత్సవం చేపట్టారు. మంగళ వాయిద్యాలు, భక్తుల శివనామ స్మరణ నడుమ అమ్మవారి ఉత్సవమూర్తిని ఆలయ ప్రాంగణంలో అత్యంత వేడుకగా ఊరేగించారు. ఆలయ ఆవరణలోని రాతి ధ్వజస్తంభం వద్ద అమ్మవారి ఉత్సవమూర్తికి మంగళ వాయిద్య నీరాజనాలు సమర్పించారు. అనంతరం ఊరేగింపుగా తీసుకొచ్చి అమ్మవారి సన్నిధిలో కొలువు తీర్చి ధూపదీప నైవేద్యాలు నివేదించి మంగళ హారతులు సమర్పించారు. విశేష సంఖ్యలో భక్తులు దివ్య మంగళకర స్వరూపిణి జ్ఞాన ప్రసూనాంబిక దేవిని దర్శించుకుంటూ శివనామ స్మరణ చేస్తూ ఆధ్యాత్మిక ఆనందంతో పరవశించి ప్రణమిల్లారు. దక్షిణ కైలాస క్షేత్రంలో పంచమూర్తులు గ్రామోత్సవం వైభవపేతంగా జరిగింది.
మాఘ పౌర్ణమిని పురస్కరించుకొని విశిష్టమైన నంది వాహనంపై స్వామివారు, సింహ వాహనంపై అమ్మవారు దివ్య దర్శన భాగ్యాన్ని భక్తులకు అనుగ్రహించారు. నంది వాహనంపై సర్వేశ్వరుని దర్శించుకుంటూ భక్తులు కర్పూర నీరాజనాలు పట్టి భక్తి ప్రపత్తులతో ప్రణమిల్లారు. విశిష్టమైన మాఘమాస పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని దక్షిణ కైలాసం విశిష్ట పూజలతో పులకించింది. మాఘ పౌర్ణమిని పురస్కరించుకుని త్రిశూల స్నాన మహోత్సవం అనంతరం పంచమూర్తుల గ్రామోత్సవాన్ని వైభవంగా చేపట్టారు. స్వర్ణముఖి నది ఒడ్డు నుంచి ఉత్సవ మూర్తులను ఊరేగింపుగా తీసుకొచ్చి కైలాసనాథుడిని బంగారు నందిపై, శ్రీ జ్ఞాన ప్రసూనాంబిక దేవిని సింహ వాహనంపై, వినాయకుని మూషిక వాహనంపై, సుబ్రహ్మణ్య స్వామిని నెమిలి వాహనంపై, చప్పరంలో చండీశ్వరుని కొలువు తీర్చి గ్రామోత్సవం చేపట్టారు. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో మాత్రమే దర్శనమిచ్చే పంచమూర్తుల దివ్య దర్శన భాగ్యం మాఘమాస పౌర్ణమి రూపంలో భక్తులకు లభించింది. మహాశివరాత్రి పర్వదినాలను మాత్రమే మహానందిపై సర్వేశ్వరుడు దర్శించుకునే భాగ్యం లభిస్తుంది. అలాంటిది మాఘ పౌర్ణమి నాడు అలాంటి భాగ్యం లభించడంతో భక్తులు శివనామ స్మరణలు చేస్తూ నందీశ్వరునిపై సర్వేశ్వరుని దర్శించుకుంటూ కర్పూర నీరాజనాలు పట్టారు. శ్రీకాళహస్తి చాతుర్మాడ వీధుల్లో పంచమూర్తుల గ్రామోత్సవం మంగళ వాయిద్యాల నడుమ భక్తుల శివనామ స్మరణతో అత్యంత వేడుకగా జరిగింది. అడుగడుగున భక్తులు స్వామి అమ్మవారిని దర్శించుకుంటూ కొబ్బరికాయలు కొట్టి కర్పూర హారతి పట్టి భక్తి శ్రద్ధలతో మొక్కులు చెల్లిస్తూ ఆధ్యాత్మిక తన్మయత్వంతో ప్రణమిల్లారు. ఈ విశేష ఉత్సవంలో దేవస్థానం చైర్మన్ అంజూరు శ్రీనివాసులు, టెంపుల్ ఇన్స్పెక్టర్ హరి యాదవ్ తదితరులు పాల్గొన్నారు. శ్రీకాళహస్తి ఆర్టీఓ కార్యాలయంలో ఓటర్ జాబితాలపై అఖిలపక్ష పార్టీలతో సమావేశం నిర్వహించారు. ఓటర్ జాబితాలో తొలగింపులు నిర్దిష్టమైన ఫిర్యాదు ఉంటేనే చేస్తామని అధికారులు స్పష్టం చేశారు. ఓటర్ జాబితా పక్కాగా ఉండేలా చేయాలని రాజకీయ పార్టీల నాయకులు కోరారు. శ్రీకాళహస్తి ఆర్టీఓ కార్యాలయంలో రాజకీయ పార్టీలతో ఎన్నికల నిర్వహణపై సమావేశం నిర్వహించారు. అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి రాజు అఖిలపక్ష పార్టీల నాయకులతో సమావేశం జరిపి ఓటర్ జాబితాలో లోపాలపై చర్చించారు. ఓటు నమోదుకు నోటిఫికేషన్ వరకు అవకాశం ఉంటుందని, అయితే తొలగింపులకు సంబంధించి నిర్దిష్ట సమాచారం మేరకు తొలగింపు చేయడం సాధ్యం కాదన్నారు. ఆయా పార్టీల ఓటర్ జాబితాలను క్షుణ్ణంగా పరిశీలన చేసి డబుల్ ఎంట్రీలు, చనిపోయిన వారి పేర్లకు సంబంధించి పూర్తి వివరాలు ఇవ్వాలని కోరారు. ఎక్కడైనా ఉద్దేశపూర్వకంగా తొలగింపులు చేస్తే సంబంధిత బిఎల్ఓలపై చర్యలు తీసుకుంటామన్నారు. శ్రీకాళహస్తీశ్వరాలయంలో మాఘమాసం పౌర్ణమి సందర్భంగా శనీశ్వర అభిషేకం శాస్త్రయుక్తంగా నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు శనీశ్వర అభిషేక సేవలో పాల్గొని శనీశ్వర స్వామి అనుగ్రహం కోసం ప్రార్థించి మొక్కులు చెల్లించారు. శ్రీకాళహస్తి ఆలయంలో మాఘమాసం పౌర్ణమి శనివారం శనీశ్వర స్వామి అభిషేక సేవ వేదోయుక్తంగా జరిపారు. ఆలయ అర్చకులు, వేద పండితుల ఆధ్వర్యంలో కలశ స్థాపన పూజలు జరిపి మూల విరాట్కు వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో వేద మంత్రోచ్చరణ నడుమ అభిషేకాలు నిర్వహించి తైలంతో విశేష అభిషేకాలు జరిపారు. అనంతరం స్వామివారికి దివ్య అలంకారాలు చేసి ధూపదీప నైవేద్యాలు నివేదించి హారతులు సమర్పించారు. అధిక సంఖ్యలో భక్తులు శనీశ్వర స్వామికి సంప్రదాయ పద్ధతిలో ప్రదక్షిణాలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో టెంపుల్ ఇన్స్పెక్టర్ హరి యాదవ్, టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్, పిఆర్ఓ సతీష్ మాలిక్, టెంపుల్ ఇన్స్పెక్టర్ సుబ్రహ్మణ్యం, ఆలయ అధికారులు పాల్గొన్నారు. టీడీపీ జనసేన ఉమ్మడి జాబితాపై ఏపీ పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా తిరుపతిలో మీడియా సమావేశం నిర్వహించారు. టీడీపీ జనసేన ఉమ్మడి జాబితాలో వైసీపీ 175/175 గెలవడం ఖాయమని ఎద్దేవా చేశారు. టీడీపీ జనసేన అధినేతలు ప్రకటించిన ఉమ్మడి ఎన్నికల అభ్యర్థుల జాబితాపై మంత్రి రోజా స్పందించారు.
టీడీపీ జనసేన జాబితా విడుదల చేస్తే ఆ పార్టీ నేతలు సంబరాలు చేసుకోవడం లేదన్నారు. పవన్ ఎందుకు పార్టీ పెట్టి ఎన్నికల్లో ఎందుకు పోటీ చేయడం లేదని అన్నారు. పవర్ స్టార్ కాదు, పవర్ లేని స్టారు పవన్ కళ్యాణ్ అన్నారు. ముష్టి 24 సీట్లకే ఎందుకు తల వంచావో పార్టీ నేతలకు చెప్పుకోవాల్సిన పరిస్థితి పవన్ కళ్యాణ్కు ఏర్పడిందన్నారు. జగన్ను ఓడించే పరిస్థితి లేదు కనుకే పొత్తు పెట్టుకున్నారని అన్నారు. బీజేపీతో పొత్తు పెట్టుకోవాలని అనుకుంటే వారు పట్టించుకోలేదు, కాంగ్రెస్తో కలవాలని చూస్తున్నారన్నారు. చంద్రబాబు, లోకేష్, బాలకృష్ణ సీట్ల ప్రకటన చేశారని, కానీ పవన్ తను పోటీ చేసే నియోజకవర్గ పేరు ఎందుకు ప్రకటించలేదన్నారు. వైసీపీ నాయకులను ఎర్రబుక్కులో నోట్ చేసుకున్నామని ఒక్కడు, అరెస్టు చేస్తామని ఇంకొకడు, బట్టలు ఊడదీసి కొడతామని ఇంకొకడు మాట్లాడుతున్నాడని అన్నారు. చంద్రబాబు సీఎంగా ఉన్న కాలంలో దోచుకోవడం, దాచుకోవడం చేశారని, ప్రత్యేక ప్యాకేజీ కోసం ప్రత్యేక హోదా తాకట్టు పెట్టాడన్నారు. ఓటుకు నోటు కేసులో ఉమ్మడి రాజధానిని కేసీఆర్కు తాకట్టు పెట్టి అర్ధరాత్రి ఏపీకి పారిపోయి వచ్చాడన్నారు. కాపు నాయకులు మేల్కొన్నారని అనిపిస్తుందన్నారు. 24 సీట్ల కొరకు పవన్ కళ్యాణ్ కాపుల ఆత్మ గౌరవాన్ని చంద్రబాబు పవన్ కళ్యాణ్ను 2024 ఎన్నికల అనంతరం ప్రజలు రాజకీయంగా విశ్రాంతి ఇస్తారని అన్నారు. తిరుపతి 894వ జన్మదిన ఉత్సవాలు ఘనంగా జరిగాయి. టీటీడీ చైర్మన్, స్థానిక ఎమ్మెల్యే భూమన కరుణాకర్రెడ్డితో పాటు టీటీడీ ఈవో ధర్మారెడ్డి, ఇతర అధికారులు వేడుకల్లో పాల్గొన్నారు. బ్రహ్మజ్ఞులు, ఆమ్నాయస్ఫుట శేషీకులు, అరిషత్ వర్గోత్థితాలంక ధిక్కార స్వాములు, నవశ్రీ రామానుజమూర్తులు ఏ మహనీయులైన జీవిత నేపథ్యంలో తిరుపతిలో కానీ నిత్యము కూడా దివ్య ప్రబంధాల సంధానం జరుగుతుందో అటువంటి నమగ్రే వేదాహమేతం పురుషం మహాంతం. సార్వత్రిక ఎన్నికల్లో చిత్తూరు నియోజకవర్గ టీడీపీ అభ్యర్థిగా భారీ మెజార్టీతో గెలుపొంది తమ అధినేత చంద్రబాబు నాయుడుకు చిత్తూరు సీట్ను కానుకగా అందజేస్తారని చిత్తూరు టీడీపీ అభ్యర్థి గురజాల జగన్మోహన్ అన్నారు. ఆయన కుటుంబ సమేతంగా తేజానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి చిత్తూరు టీడీపీ అభ్యర్థిగా తన పేరును ప్రకటించడంపై టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, యువనేత నారా లోకేష్, రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడులకు కృతజ్ఞతలు తెలిపారు. చిత్తూరు నియోజకవర్గ ప్రజలు తనకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. పలువురు టీడీపీ నేతలు ఆయనకు కండువా కప్పి శుభాకాంక్షలు తెలిపారు. శనివారం ఉదయం శ్రీవారి దర్శనానికి వచ్చిన రమణ దీక్షితులు సోషల్ మీడియాలో తనపై వస్తున్న వదంతులను ఖండించారు. నేను అలా మాట్లాడే వాటిని కానన్నారు. నా స్వభావం అది కాదని తెలిపారు. పనిగట్టుకుని కొందరు నాపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. నేను చెయ్యని దానికి నన్ను బలిదానం చేస్తే నేనేమీ చేయలేని స్థితిలో ఉన్నానని ఆవేదన వ్యక్తం చేశారు. తరతరాలుగా స్వామివారి కైంకర్యాలు చేస్తున్నట్లు ఇప్పుడు చేస్తూ వస్తున్నామని, ఆలయ కైంకర్యాలలో ఎక్కడా లోపం లేదని స్పష్టం చేశారు. దేశంలోని తనకంటూ ఓ ప్రత్యేకతను చాటుకున్న తిరుపతి నగరం ఈ రోజు తన 894వ పుట్టినరోజు వేడుకలు చేసుకుంది. అవును, మీరు విన్నది నిజమే. సరిగ్గా 894 సంవత్సరాల క్రితం తిరుపతి నగర విస్తరణకు తొలి నాంది పడింది. ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న తిరుపతి నగర విశేషాలపై వీటి న్యూస్ ప్రత్యేక కథనం. తిరుపతి నగరం ప్రపంచంలోనే ప్రత్యేక గుర్తింపు అవసరం లేని పట్టణం. ప్రతినిత్యం లక్షల సంఖ్యలో అంతర్జాతీయ, దేశీయ పర్యాటకులతో కలకలలాడుతూ ఉంటుంది. ఓవైపు ఆధ్యాత్మిక నగర్తో పాటు విద్య, వైజ్ఞానిక కేంద్రంగా కూడా తిరుపతి నగరం రూపుదిద్దుకుంది. జాతీయ, అంతర్జాతీయ ప్రఖ్యాత సంస్థలు కూడా తిరుపతి కేంద్రంగా ఏర్పాటయ్యాయి. ఇక అంతర్జాతీయ విమానాశ్రయం కూడా అత్యున్నత ప్రమాణాలతో దక్షిణ భారతదేశంలోనే తనకంటూ ఓ ప్రత్యేకతను చాటుకుంది. ఇలాంటి తిరుపతి నగరం ఈ రోజు తన పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటుంది. 1130వ సంవత్సరం ఫిబ్రవరి 24న
తిరుపతి అవతరించినట్టు చారిత్రక ఆధారాలు ఉన్నాయి. 1130లో సరిగ్గా ఈ రోజునే 4 మాడవీధుల నిర్మాణానికి మన తిరుపతి నోచుకుంది. ఈ విశిష్టతకు ప్రధాన సూత్రధారి భగవతు రామానుజాచార్యులు. తిరుపతిలో శ్రీ గోవిందరాజ స్వామివారిని ప్రతిష్ఠించి కైంకర్యాలను రూపొందించినది శ్రీ రామానుజాచార్యులే. సౌమ్యనామ సంవత్సరం పాల్గొన్న పౌర్ణమి ఉత్తర నక్షత్ర సోమవారం 1130 ఫిబ్రవరి 24న తిరుపతి పట్టణ నిర్మాణానికి తొలి పునాది పడింది. అంతకు పూర్వం కపిల తీర్థం దగ్గర ఓ చిన్న గ్రామం ఉండేది. దాన్ని కొత్తూరుగా పిలిచేవారు. ఆ తర్వాత తిరుసుకనూరు అయిన తీర్చానూరు ఉండేది. ఈ రెండింటి మధ్య భీకర కీంకార్యం ఉండేది. సరిగ్గా ఈ ప్రాంతంలోని తిరుపతి నగర అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేశారు భగవతు రామానుజాచార్యులు. తొలుత గోవిందరాజపురం పేరుతో పిలుచుకునే ఈ గ్రామం కాలక్రమంలో రామానుజపురం అయింది. ఆ తర్వాత 13వ శతాబ్దపు ప్రారంభం నుంచి క్రమంగా ఊరి పేరు మారుతూ తిరుపతిగా స్థిరపడిపోయింది. చిత్తూరు జిల్లాలో ఏనుగుల దాడులు పెరిగిపోతున్నాయి. మొన్నటి వరకు పడమటి మండలంలోని ఆంధ్ర, తమిళనాడు, కర్ణాటక సరిహద్దు ప్రాంతాల్లోనే ఏనుగుల దాడులు కొనసాగేవి. అయితే గత కొంతకాలంగా తూర్పు మండలాల్లోనూ ఏనుగుల దాడులు కొనసాగుతున్నాయి. ఎండాకాలం సమీపిస్తుండటంతో అడవుల్లో ఉండవలసిన ఏనుగులు జనావాస ప్రాంతాలకు వస్తున్నాయి. కొంతకాలంగా చిత్తూరు జిల్లాలోని ఏనుగుల దాడులు తగ్గినట్లు కనిపించాయి. అయితే గత 2 నెలలుగా తిరిగి మళ్లీ ఏనుగుల గుంపు గ్రామాలపై పడుతున్నాయి. ముఖ్యంగా రాత్రిపూట ఆహారం కోసం పంట పొలాలను ఖాళీ చేస్తున్నాయి. ఇప్పటి వరకు కర్ణాటక, ఆంధ్ర, తమిళనాడు సరిహద్దు ప్రాంతాలలో ఉన్న అడవులలో ఏనుగుల సమూహం పెద్ద ఎత్తున దాడులకు దిగేవి. అయితే గత కొంతకాలంగా తూర్పు మండలాల్లో సైతం ఏనుగులు ప్రవేశించాయి. తాజాగా పడమటి మండలాల్లోని పలమనేరు పరిసర ప్రాంతాలలో ఏనుగుల అలజడులు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా అటవీ ప్రాంతానికి ఆనుకుని ఉన్న గ్రామాలపైకి తరచుగా ఏనుగులు రాత్రిపూట వస్తున్నాయి. ఇంకా పూర్తి స్థాయిలో వేసవికాలం ప్రారంభం కాకముందే ఏనుగులు గ్రామాలపై పడుతున్నాయి. ముఖ్యంగా అడవుల్లో నీటి జాడలు కనుమరుగు అవుతుండటంతో తాగునీటితో పాటు ఆహారం కోసం అడవి నుంచి ఏనుగులు సమీప గ్రామాల వద్దకు వస్తున్నాయి. ఏనుగుల సమస్యల నుంచి తమకు శాశ్వత పరిష్కారం చూపాలని స్థానికులు ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారు. తిరుపతి నగరంలో జరుగుతున్న స్మార్ట్ సిటీ నిర్మాణ పనులపై జిల్లా కలెక్టర్ ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. దీనిలో భాగంగా తాజాగా తిరుపతి స్మార్ట్ సిటీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ 33వ సమావేశాన్ని నిర్వహించారు. తిరుపతి మున్సిపల్ కార్యాలయం వేదికగా పలువురు అధికారులు ఈ సమీక్షలో పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ లక్ష్మీషా కలెక్టర్ కార్యాలయం నుంచి వర్చువల్ విధానంలో పాల్గొని పనులకు సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకుని పనులను తొందరగా పూర్తి చేయాలని ఆదేశించారు. తిరుపతి స్మార్ట్ సిటీ నిర్మాణ పనులు వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ మరియు తిరుపతి స్మార్ట్ సిటీ బోర్డ్ ఆఫ్ చైర్మన్ డాక్టర్ జి లక్ష్మీషా అధికారులను ఆదేశించారు. స్మార్ట్ సిటీ పనులపై తాజాగా జిల్లా కలెక్టర్ లక్ష్మీషా ప్రత్యేక సమీక్ష సమావేశం నిర్వహించారు. తిరుపతి స్మార్ట్ సిటీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ 33వ సమావేశానికి కలెక్టర్ అధ్యక్షత వహించారు. వెటర్నరీ హాస్పిటల్ సమీపంలోని మున్సిపల్ కార్పొరేషన్ కాన్ఫరెన్స్ హాల్ నందు జరిగిన సమావేశానికి డైరెక్టర్లు అయిన ఎస్పీ మల్లికా గర్గ్, తుడా విసి వెంకటనారాయణ, ఏపీయూఎఫ్ ఐడిసి మేనేజింగ్ డైరెక్టర్ బి హరిత, భారత ప్రభుత్వం నుంచి నామినేట్ చేయబడిన డైరెక్టర్ రవిచంద్ర, అండర్ సెక్రటరీ ఇంజనీర్ ఇన్ చీఫ్ డాక్టర్ రమాశ్రీ, డాక్టర్ బి రామచంద్రారెడ్డి, స్మార్ట్ సిటీ జనరల్ మేనేజర్ విఆర్ చంద్రమౌళి పాల్గొన్నారు. తిరుపతి జిల్లా కలెక్టరేట్ నుంచి వర్చువల్ విధానంలో కలెక్టర్ మరియు తిరుపతి స్మార్ట్ సిటీ బోర్డ్ ఆఫ్ చైర్మన్ డాక్టర్ జి లక్ష్మీషా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పురోగతిలో ఉన్న 25 పనులు, శ్రీనివాస సేతు పనులు త్వరితగతిన పూర్తి కావాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. స్మార్ట్ సిటీ నిధులు మంజూరు కాబడిన పనుల వివరములను సూపరింటెండెంట్ ఇంజనీర్ మోహన్ కలెక్టర్ తెలియజేశారు. అనంతరం పనుల వారీగా వివరాలు సమీక్షించిన కలెక్టర్ నిర్దేశించుకున్న సమయం లోపల స్మార్ట్ సిటీ నిర్మాణ పనులు పూర్తి కావాలని ఆదేశించారు. తిరుమల దివ్యక్షేత్రంలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి శ్రీవారి దర్శనానికి తిరుమలకు వస్తున్నారు భక్తులు. దీంతో స్వామివారి సర్వదర్శనానికి 8 గంటల సమయం పడుతుంది. గత 24 గంటల్లో స్వామివారిని 64,741 మంది భక్తులు దర్శించుకున్నారు. తిరుమల శ్రీవారి ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. నిన్న తిరుమల శ్రీవారిని 64,741 మంది భక్తులు దర్శించుకున్నారు. నిన్న తిరుమల దివ్యక్షేత్రానికి వచ్చిన భక్తులలో 24,667 మంది భక్తులు
తలనీలాలు సమర్పించారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 3.82 కోట్లు. గత నెలలో 300 రూపాయలు శీఘ్ర దర్శనం టికెట్లు బుక్ చేసుకున్న భక్తులకు ఈ మాసంలో దర్శనాలు కొనసాగుతున్నాయి. ఇక సర్వదర్శనం భక్తులకు టోకెన్లు ఇచ్చే విధానాన్ని తిరిగి టీటీడీ పునః ప్రారంభించింది. దీంతో టైం స్లాట్ లో నిర్దేశించిన టోకెన్ల ప్రకారం దర్శనాలు చేసుకుంటున్నారు సర్వదర్శనం భక్తులు. ఇక టైం స్లాట్ లో సర్వదర్శనం టోకెన్ దొరకని భక్తులు కూడా నేరుగా వైకుంఠం 2 నుంచి దర్శనాలకు అనుమతిస్తున్నారు టీటీడీ అధికారులు. ప్రస్తుతం 16 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. దీంతో శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల సమయం పడుతుంది. ఇక 300 రూపాయల శీఘ్ర దర్శనం టికెట్లు కలిగిన భక్తులకు 4 గంటల సమయం పడుతున్నట్లు సమాచారం. వీటి న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. శ్రీకాళహస్తి మండలం కందాడు గ్రామంలో ఇంటింటికి మీ బొజ్జల కార్యక్రమం. టీడీపీకి మద్దతు తెలపాలని నియోజకవర్గ ఇన్ఛార్జి బొజ్జల సుధిరెడ్డి ప్రచారం. అందరూ కలిసి సమన్వయంతో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను విజయవంతం చేద్దాం. ఉద్యోగులతో శ్రీకాళహస్తి ఆలయ ఈవో నాగేశ్వరరావు. దక్షిణ కైలాసం శ్రీకాళహస్తిలో వేడుకగా పంచమూర్తుల గ్రామోత్సవం. స్వామి అమ్మవార్లకు అడుగడుగున హారతులు పట్టిన భక్తులు. శ్రీకాళహస్తి ఆర్డీఓ కార్యాలయంలో అఖిలపక్ష నేతలతో అధికారుల సమావేశం. ఓటర్ లిస్టు ఫిర్యాదుల పరిశీలన. వేడుకగా తిరుపతి 894వ జన్మదిన వేడుకలు. నగర వీధుల్లో ర్యాలీ నిర్వహించిన టీటీడీ చైర్మన్ భూమన, ఈవో ధర్మారెడ్డి. ఇవి ఇప్పటివరకున్న V2 న్యూస్. నమస్తే.